సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో రెండో అంకం పూర్తయింది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాలకు పోలింగ్ సమయం ముగిసింది. క్యూ లైన్లో వేచి ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు మినహా రెండో దశ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకు తమిళనాడులో 63.73%, ఉత్తరప్రదేశ్లో 59%, అస్సాంలో 73.32% ఓటింగ్ రికార్డు అయింది. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలో సిపిఎం ఎంపీ మహమ్మద్ సలీం కారుతో పాటు 2 టీవీ ఛానళ్లకు చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి. అస్సాం, మణిపూర్లోని కొన్ని పోలింగ్ బూత్లో అధికారులు రీపోలింగ్ కు సిఫారసు చేశారు. కర్ణాటకలోని మండ్యం నియోజకవర్గంలో అభ్యర్థులు సుమలత, నిఖిల్ గౌడ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇక తమిళనాడులోని 3 జిల్లాల్లో ఓటు వేసేందుకు వచ్చిన సీనియర్ సిటిజన్లు మృతి చెందారు. ఒడిశాలోని గంజాంలో ఓటేస్తూ కుప్పకూలిన 95 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. कल रात को ही शादी थी मनीषा और शादी के मंडप के बाद सुबह ఇక పోలింగ్ ఎంత నమోదైందని వివరించేందుకు చిక్బల్లాపూర్ నుంచి శివారెడ్డి, చెన్నై నుంచి సంజయ్ ఇద్దరు మా ప్రతినిధులు లైవ్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, చిక్బల్లాపూర్ లో పోలింగ్ శాతం ఎంత నమోదైంది, వివరాలేంటి? శంకరి, కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా ముగిసింది. సరిగ్గా 6 గంటలకు పోలింగ్ కేంద్రాలన్నీ, ప్రధాన ద్వారాలన్నీ క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 6 గంటల లోపల పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన ఓటర్లను మాత్రమే ఆ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చిక్బల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, 6 గంటల సమయానికి ఖచ్చితంగా ఎన్నికల అధికారులు గేట్స్ క్లోజ్ చేశారు. బయట నుంచి ఎవరిని అలౌ చేయలేదు. కేవలం లోపల ఓట్లు వేసిన వారిని మాత్రమే బయటికి అలౌ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 6 గంటల సమయానికంటే ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కింద అంటే 6 గంటలకు ముగిసిందని చెప్పాలి. చాలా చోట్ల అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు 6 గంటల లోపల పోలింగ్ కేంద్రాలకి ప్రవేశించిన వారిని మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల అంటే బెంగళూరు నగరంలో కావచ్చు, లేకుంటే రూరల్ ప్రాంతంలో కావచ్చు, పూర్తి స్థాయిలో బారులు తీరిన వాతావరణం కొన్ని పోలింగ్ బూతుల్లో కనిపిస్తుంది. మరికొన్ని పోలింగ్ బూతుల్లో దాదాపుగా 60-70% ఇప్పటికే నమోదు కావడంతో పోలింగ్ మొత్తం మీద పూర్తయ్యే దశకు చేరుకుందని చెప్పాలి. మొత్తం కర్ణాటక వ్యాప్తంగా ఇవాళ 14 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా 14 లోక్సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు అంటే కేవలం మండ్య కాన్స్టిట్యున్సీలో సుమలత, అదేవిధంగా జేడీఎస్ వర్గీయుల మధ్య కొంత వాగ్వాదం, తోపులాట ఘటన చోటు చేసుకోవడం మినహా మిగిలిన అన్ని కాన్స్టిట్యున్సీలోనూ దాదాపుగా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పాలి. కాంగ్రెస్, జేడీఎస్, అదేవిధంగా బీజేపీ ఈ 3 పార్టీలు హోరాహోరీగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఫైట్ కొనసాగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ సంయుక్తంగా కంటెస్ట్ చేస్తాయి. దాదాపుగా 28 నియోజకవర్గాల్లో 21 కాన్స్టిట్యున్సీలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగా 7 కాన్స్టిట్యున్సీల్లో జేడీఎస్ పోటీ చేసింది. మొత్తం అన్ని స్థానాలను బీజేపీ పోటీ చేయగా కేవలం మండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు మాత్రం ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించి బీజేపీ సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ కర్ణాటకలో జరిగిన తొలి దశ సంబంధించి పోలింగ్ సంబంధించి అయితే ప్రశాంతంగానే ముగిసిందని చెప్పాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ముందస్తుగా దాదాపుగా 91,000 మంది పోలీసు భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. రీపోలింగ్ సైతం కూడా ఎక్కడ అవకాశాలు కనిపించడం లేదు. తొలిదశ పోలింగ్లో మాజీ ప్రధాని దేవేగౌడ, అదేవిధంగా వారి ఇద్దరి మనవళ్లతో పాటు
కేంద్ర మంత్రి సదానంద గౌడ, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రులు మునియప్ప, వీరప్ప మొయిలి, అదేవిధంగా సినీ నటులు ప్రకాష్ రాజ్, అలాగే సుమలత తమ రాజకీయ భవిత్వాన్ని తేల్చుకునే పరిస్థితిలో ఉన్నారు. ఓటర్ల మనోభావాలు, అదేవిధంగా వారి అభిప్రాయాలన్నీ ఓట్ల ఈవీఎంలో నిష్పక్షమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవీఎంలన్నీ మరి కాసేపట్లో స్ట్రాంగ్ రూములు తరలించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ ఈ రాత్రి అంటే మరొక గంట 2 గంటల పాటు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శంకరి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. ఇక రెండో దశ పోలింగ్ పై మరిన్ని వివరాలు చెన్నై నుంచి సంజయ్, అలాగే ఆగ్రా కంటోన్మెంట్ నుంచి వెంకటేష్ మా ప్రతినిధులు లైవ్ ద్వారా అందిస్తారు. ఫస్ట్ చెన్నై వెళ్దాం. సంజయ్ చెప్పండి, అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది, వివరాలేంటి? శంకర్, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు వ్యాప్తంగా మొత్తం ఒకే దశలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఇప్పుడు కొద్దిసేపటి ముందు 6 గంటల వరకు కూడా ఓటు హక్కును తమిళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏదైతే అన్ని ఏర్పాట్లు చేసిందో దాని తదనుగుణంగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పొచ్చు. అయితే మొత్తం ఏదైతే పాండిచ్చేరిలోని ఒక లోక్సభ స్థానంతో పాటు తమిళనాడులోని 38 లోక్సభ స్థానాలు, మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఈరోజు ఉదయం పోలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తం తమిళనాడు వ్యాప్తంగా ఉదయం నుండి పోలింగ్ పర్సంటేజ్ 5 గంటల వరకు తీసుకున్న పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 63.70% ఓటింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారి ఈరోజు చీఫ్ ఎలక్షన్ అధికారి కొద్దిసేపటి ముందు చెప్పడం జరిగింది. అయితే 5 గంటల నుంచి ఇప్పుడు 6 గంటల వరకు కూడా ఏదో పోలింగ్ కొనసాగింది. 6 గంటల వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ను చూస్తే తప్పనిసరిగా ఈ 70% మించే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకున్నా కూడా ఆలస్యంగా అంటే 6 గంటల లోపు ఎవరైనా వరుసలో నించొని ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితుల్లో ఉంటే వారికి ప్రత్యేకంగా స్లిప్లు ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్ల ద్వారా వారు ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు కూడా పోలింగ్ కేంద్రం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ మూసే పరిస్థితి 6 గంటలకు పోలింగ్ మూసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా వేలూరులో ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న మరో 18 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు వేలూరులోని వాణింబాడి, అంబూర్ ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న కొన్ని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొద్దిసేపు పోలింగ్ అంతరాయం కలిగింది. దీంతో అక్కడ ఆంబూరు నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు వాణింబాడి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కొంత పోలింగ్ అదే ఇంకా వరుసలో నించున్న ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని వరుసలో నించుకుని ఉండటంతో వారికి మరికొంత అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటికే 6 గంటల వరకు లోపలికి పోలింగ్ బూత్ లోపలికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా స్లిప్లు ఇవ్వడంతో పాటు వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుండటంతో పాటు 6 గంటలకు పూర్తిగా గేట్లు మూసివేయడం జరిగింది. ఇక ఎవరికి లోపలికి అనుమతించే అవకాశాన్ని ఇవ్వటం లేదు. 6 గంటల ఏదైతే ఓటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంటాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే మధురైలో ఈరోజు చిత్తురై తిరువిలాలో భాగంగా మధురై మీనాక్షి ఆలయంలోని కల్లలగర్ ఈరోజు నదిలోకి దిగే ఉత్సవంలో భాగంగా ఈరోజు మధురైలో మాత్రం 8 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా 8 గంటల వరకు కూడా అనుమతి ఉంచడం జరిగింది. సో దానికి తదనుగుణంగానే ప్రస్తుతం 8 గంటల వరకు కూడా అక్కడ మధురైలో ఓటు వేసేందుకు ఓటర్లు బార్లు తీరిన పరిస్థితి ప్రస్తుతం మధురైలో ఉందని చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి మనం చూడడం జరిగింది. దాదాపు 63.70% రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. అయితే అత్యధికంగా పోలింగ్ ఏదైతే చిదంబరం రిజర్వ్డ్ నియోజకవర్గం ఉంది. ఆ రిజర్వ్ నియోజకవర్గంలో అత్యధికంగా 70.77% పోలింగ్ అత్యధికంగా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా అత్యల్పంగా కన్యాకుమారి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ కన్యాకుమారి నియోజకవర్గం నుండి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. అంతేకాకుండా అక్కడ డిఎంకే కూటమికి సంబంధించిన అభ్యర్థి బరిలో ఉండటం జరిగింది. ఆ నియోజకవర్గంలో అత్యల్పంగా 55.02% మాత్రమే అక్కడ 5 గంటల వరకు పోలింగ్ నమోదు కావడం జరిగింది. అదే తదనుగుణంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీగానే గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 6 గంటల వరకు పరిగణలోకి తీసుకున్నట్లయితే పోలింగ్ పర్సెంట్ ఎక్కువగా నమోదయ్యే పోలింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే ఉదయం నుండి ఇప్పటి వరకు పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిన ద్వారా పోలింగ్ ముగిసిందని
చెప్పొచ్చు. ఇప్పుడు 6 గంటల వరకు పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. అయితే ఈ పోలింగ్ ఎటువంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా మొదటి ఒకే విడతలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. అయితే ఒక్క వేలూరులో ధన ప్రవాహం కారణంగా వేలూరు లోక్సభ నియోజకవర్గం రద్దు కావడంతో ఆ లోక్సభ నియోజకవర్గాన్ని ఎప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారనే దానిపై ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాత్రం మిగతా పాండిచ్చేరితో కలిపి రాష్ట్రంలోని 38 నియోజకవర్గాలు, పాండిచ్చేరి 39 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు. శంకరి. ఓకే రైట్, థ్యాంక్ యూ సంజయ్. ఇక ఆగ్రా కంటోన్మెంట్కి వెళ్దాము. అక్కడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికలు ముగిశాయి. కొద్ది క్షణాల కిందటే మొత్తం 8 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొత్తానికి ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలంతా కూడా సజావుగా జరిగాయి. ఆగ్రాకు సంబంధించి సుమారు 50% పైగా పోలింగ్ జరిగినట్టు మనకు సమాచారం వస్తుంది. గత 2014 ఎన్నికలో ఇక్కడ 59% పోలింగ్ జరిగింది. ఈసారి దాన్ని మించి ఇంకా నమోదై ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి తుది అంచనాలు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పటివరకు సుమారు 50% పైనే పోలింగ్ అయినట్టు సమాచారం అవుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పైన కొంత అనాసక్తికరం పరిచారు. ప్రధానంగా ప్రత్యేకించి ఆగ్రా పర్యాటక చారిత్రక ప్రదేశం. సో ఈ ప్రదేశంలో చాలామంది ఓటర్లు 50% పైగా ఓటర్లు మధ్యాహ్నానికల్లా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో ఇప్పుడు మనతో ఒక పోలింగ్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడదాం. आपका बूथ में कैसा पोलिंग चला है? बहुत अच्छा पोलिंग चला है और मैं यहाँ आगरा लोकसभा क्षेत्र सुरक्षित से जो है आगरा कैंट में 331 बूथ पर मेरी ड्यूटी थी प्रथम मतदान अधिकारी के रूप में आगरा छावनी में विधानसभा में। यहाँ मेरे बूथ पर बड़ा शांतिपूर्ण मतदान हुआ है और कोई भीड़ नहीं रही ज़्यादा और 50% के करीब मतदान करीब नहीं 50% मतदान हो चुका है और शांतिपूर्ण मतदान रहा है। तो आप कौन सी पार्टी का एजेंट है? आप संतुष्ट है जो भी इलेक्शन का प्रोसेस? अच्छा, भारतीय जनता पार्टी से बहुत बढ़िया इलेक्शन हुआ। अच्छा। हाँ, बहुत बढ़िया वोट पड़ा, 50% वोट पड़ा। कोई समस्या नहीं? कोई समस्या आप बताइए, क्या संतुष्ट है आप? बिल्कुल संतुष्ट है, कोई समस्या नहीं। शांत बीजेपी से हम लोग। आप कौन सी पार्टी से? भोजन समाज पार्टी है। अच्छा वोट डाला, सही डाला, आराम से। अच्छा, हाँ। సో ఏజెంట్స్ అంతా కూడా మనం చూస్తున్నాం, మనం పోలింగ్ ఏజెంట్స్ అంతా కూడా ఎన్నికల సరళిపైన జరిగినటువంటి ప్రక్రియ పైన అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం పోలింగ్ ముగిసింది. పోలింగ్లో कितना वोट है इस बूथ में, कितना वोट डाला है? इस बूथ पे 1085 वोटर्स है और 544 वोट पड़ा, 50%। ఓకే. సో మొత్తం ఇక్కడ ఈ పోలింగ్ బూత్లో 50% పోలింగ్ జరిగిందని చెప్పి మనకు అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ మొత్తం ఈవీఎంలు అన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సో ఇక్కడ పోలింగ్ ముగిసింది, 6 గంటలు అయిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఓటర్లు ఎవరు కూడా క్యూలో లేరు. దాంతో పోలింగ్ ప్రక్రియ ముగిసినట్టు అధికారులు ప్రకటించి మొత్తం ఈవీఎం బాక్సులన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నారు. అట్లాగే వీవీప్యాట్ బాక్స్ని క్లోజ్ చేశారు, కంట్రోల్ యూనిట్ను క్లోజ్ చేశారు. మనం పోలింగ్ ఆఫీసర్తో మాట్లాడు. सर आप ये पूरा क्लोज कर दिया ना? हाँ, क्लोज कर दिए हैं, बस इनको सील कर रहे हैं। सही 6 बजे हम इसको बंद कर दिए थे। कितना वोट्स पूरा इधर पोल हुआ? 544 वोट पोल हुए हैं आउट ऑफ 10। तो इधर से कहाँ लेके जा रहे हैं? यहाँ जो सेंट्रल मंडी समिति में जहाँ पे NIC का है ऑफिस है, वहाँ पे जमा होंगी, तो बस इसको पैक करके सील करके वहाँ के लिए ले जा रहे हैं इसको। థ్యాంక్ యూ. సో మొత్తానికి పోలింగ్ ఆఫీసర్లంతా కూడా మొత్తం ఈవీఎంలను తమకు అప్పగించిన ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్లోకి తరలించేందుకు బయలుదేరి వెళ్తున్నారు. సో ఓవరాల్గా ఆగ్రా ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. మొత్తం 8 లోక్సభ నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ పెద్ద చెదురుమదురు సంఘటనలు మినహా పెద్దగా హింసాత్మక ఘటనలు లేకుండా సజావుగానే ఎన్నికలు ముగియడంతో అధికారులు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. ఇక నెక్స్ట్ విడతలో మరొక 10 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.